నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము కొత్త తోటలు అయితే ఇప్పుడు తయారు చేసుకుంటలేను. నేను ఎక్కువ కంపోస్ట్ అయితే కిచెన్ వేస్ట్ అవన్నీ చాలా మిగిలిపోయినాయి. అవి ఏం చేస్తానో చూపిస్తారా అండి? చూడండి, బకెట్లో లేచి పెట్టుకుంటా కదా నేను. ఇగో ఇవన్నీ చాలా నిండిపోయినాయి, ఎక్కువ ఉంది. ఇది ఎట్లా వేసుకుంటానో చూపిస్తా. ఈ నీళ్ళు అయితే చెట్లకు పోసుకుంటా కదా నేను. ఇగో ఇవి ఎంత తీసుకుంటా. ఇక చూడండి, కొత్త తోటలు తయారు చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఎండలు చాలా ఉన్నాయి కదా, అందుకే చేసుకుంటలేను. ఆకులు అవన్నీ రాలినాయి కూడా మస్తు ఉన్నాయి, కానీ సంతోష్ పండ్లే ఎక్కువ ఉంటాయి నాకు. మళ్ళీ కొత్తగా తోటలు ఏడ తయారు చేసుకోవాలి. ఇప్పుడు మొక్కలు ఏం పెట్టుకుంటలేను కూడా నేను, ఎండలు చాలా ఉన్నాయి కదా. ఒక నెల 2 నెలలు అయినాక మాత్రం అప్పుడు ఇంకా చాలా పెట్టుకుంటా. ఇప్పుడైతే కొంచెం తక్కువనే పెట్టుకుంటున్నా, ఎందుకంటే మళ్ళీ సంతోష్తో ఇబ్బంది అవుతుంది కదా. ఎండలు చాలా ఉన్నాయి. ఆయన ఎప్పుడంటే ఎప్పుడు నన్ను పైకి రానియడు కదా, ఆయన దగ్గరనే ఉండాలి కదా నేను. అందుకే కొత్తవి ఏం పెట్టుకుంటలేను. ఇక చూడండి, ఇవన్నీ వేసుకుందాం మనం ఇందులో. మనం కొత్త తోటి తయారు చేసుకుంటట్లుంటేనేమో ఇవన్నీ అందులో వేసుకొని మట్టి పోసుకొని కుండి తయారు చేసుకుంటాం కదా. నేను అట్లా చేసుకుంటలేను కదా ఇప్పుడు, అందుకే ఇంతగానో మిగులుతుంది కదా. ఇది వేస్ట్ ఎందుకు చేయాలని ఇది ఎట్లా వేసుకుంటానో చూపిస్తా పండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కాకర చెట్టు ఉంది, బీర చెట్టు ఉంది కదా. ఇందులో ఇట్లా వారిపోతున్నాయి, సైడ్కు పోతున్నాయి. ఇక చూడండి, సగానికే ఉంది కదా. మనం ఇప్పుడు ఏం చేసుకుంటున్నామంటే దీంట్లో మొత్తము మనం కిచెన్ వేస్ట్ వేసుకోవాలి. చూపిస్తుంది చూడండి, ఇట్లా మనం మట్టి తయారు చేసుకోవాలంటే ఈ ఐడియా బాగుంటుంది చూడండి. మట్టి కొంచెం ఉన్నా మళ్ళీ మనకు 1-2 నెలల వరకు మస్తు మట్టి ఎక్కువైపోతుంది అన్నట్లు. ఇది చూడండి, చుట్టుముట్టు ఇట్లా వేసుకుంటాను నేను. అంటే ఎట్లా తయారవుతుంది అంటే మనం ఇది వేసినాక మళ్ళీ మీద మట్టి వేసుకుంటాం కదా, ఇది కంపోస్ట్ లాగా తయారైపోతుంది. మనకు మట్టి కూడా నిండా వస్తుంది అన్నట్లు. కొంచెం కొంచెం వేసుకోవచ్చు, తర్వాత లాస్ట్కు ఎక్కువ నిండుగా అయిపోతుంది. కొంచెం మట్టి వేసుకొని కిచెన్ వేస్ట్ వేసుకున్నామంటే మనకు మట్టి కూడా ఎక్కువ తయారైపోతుంది. ఇక చూడండి, మట్టి కూడా వేసుకుంటా ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేసుకున్నా కదా, పండ్ల తొక్కలు అవన్నీ, దానిపైన మట్టి పోసుకుంటా. చూడండి, మనకి ఇట్లా వేసుకున్నామంటే మంచిగా అవుతుంది. దీనికి కావాల్సిన బలం అంతా ఇచ్చేస్తుంది. దానికి ఏమేమి కావాలనో అన్ని పోషకాలు ఇందులోనే ఉంటాయి, చెట్లకు కావాల్సినవన్నీ. ఇంకొకటి వానపాములు కూడా మంచిగా ఉంటాయి. ఆర్తి తొక్కలు, పుచ్చకాయ ముక్కల తొక్కలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ బాగా తింటాయి అన్నట్లు. వానపాములు తిని విసర్జన చేస్తాయి కదా, అది మట్టిలాగా తయారవుతుంది అన్నట్లు. చూడండి ఎంత బాగుంది కదా, ఈ ఐడియా మంచిగా ఉంది చూడండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త తోటలు పెట్టుకోవట్లేదు కదా నేను. మీరు కూడా ఇట్లా వేసుకోండి, మీ దగ్గర కూడా కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం పండ్లు కూడా ఎక్కువ తింటాం కదా. ఇక చూడండి, ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇది కూడా సగం వరకే ఉంది. ఇందులో కూడా వేసుకుందాం మనము. ఓపిక ఉన్నోళ్ళు అయితే వేసుకోవచ్చు ఇప్పుడు కూడా కొత్త మొక్కలు, కానీ ఒక 2 సార్లు 3 సార్లు నీళ్ళు పోయవలసి వస్తుంది కదా, అందుకోసమని నాకు ఇబ్బంది అవుతుందని మళ్ళీ వేసుకున్నాక ఇక ఇక్కడనే రావాల్సి వస్తుంది, ఇదే పనులు చేయవలసి వస్తుంది కదా. మళ్ళీ సంతోషంతో ఇబ్బంది అవుతుంది. కొత్త మొక్కలు అయితే ఏం పెట్టుకుంటలేను నేను, వీటితోనే సరిపెట్టుకుంటున్నా. ఇక చూడండి, దీంట్లో కూడా కొంచెం మట్టి వేస్తున్నా చూడండి. మళ్ళీ మనం ఇక కిచెన్ వేస్ట్తోనే మస్తు మట్టి తయారు చేసుకోవచ్చు. నాకు ఇంత మట్టి వచ్చిందా అని అనిపిస్తుంది ఒకసారి. నేనైతే ఒక్క తొట్టిలో కూడా ఏడ తీసుకురాలే మట్టి. మళ్ళీ కొంచెం మట్టి కొంచెం కిచెన్ వేస్ట్ అంతే కలుపుతా, చెట్టు పెడతా. మళ్ళీ వేరేది ఏమి ఇచ్చేది కూడా లేదు అసలు. కోకోపీట్ లేదు, ఏది కొనుక్కొచ్చేది ఏం లేదే లేదు అసలు. ఎందుకంటే మన ఇంటిదే కదా, వస్తే రాని పోతే పోని అని పెట్టేస్తున్నా, కానీ మంచిగా వస్తున్నాయి ఆ మొక్కలు కూడా.
నేను చెప్పినట్టు ఇంటున్నాయి అన్నట్లు అవి. మనం చేసేది ఒకటే కావాలి. ఇది చూడండి ఇట్లా వేసుకున్నా, సగం వరకు ఉండే కదా, ఇప్పుడు నిండుగా వచ్చేసింది. ఇంకా చెట్లకు కూడా మంచిగా ఉంటుంది. ఇది చూడండి కాకర చెట్లు చూడండి, ఇవి అయితే మంచిగా అయినాయి చూడండి. కాకరకాయలు చిన్న కాకరకాయలు చూడండి ఇట్లా అయినాయి చూడండి. ఇక ఇట్లా అయినాయి కాకరకాయలు. ఇంకొకటి కూడా లోపల ఉంది, ఒకటి విత్తనాలకు ఫస్ట్ తీసుకున్నా. ఇది చూడండి పైకి తీగలు అయితే మంచిగా పోతున్నాయి, బీరపిందులు అయితే మస్తు అవుతున్నాయి. మళ్ళీ ఏమో చూడాలి అవుతుందా కావా. బాగుంది చెట్టు అయితే, హెల్దీగా పెరుగుతుంది. అయితే చూడండి ఇక్కడ ఇంకొక బకెట్ ఉంది. పొద్దున ఏతమని వచ్చిన చెట్లకు, కాకపోతే మీకు చెప్పాలని నేను ఉంచిన చూడండి, అందుకే ఇక్కడ తెచ్చి పెట్టిన ఈ బకెట్. చూడండి కమల తొక్కలు చూడండి ఎంత మంచిగా అయిపోతుంది. పూల చెట్లకు ఇస్తే అసలు చాలా బాగుంటుంది చూడండి. ఇది ఒక లిక్విడ్ లాగా తయారైంది, మంచిగా చిక్కగా అయింది చూడండి, ఎంత గంజిలాగా అయింది. నాకైతే మంచిగా అనిపిస్తుంది. వాసన ఎంత బాగా వస్తుంది. కమల తొక్కలు కదా, ఇట్లా విసుకుతుంటే అయితే కమల తొక్కల వాసన ఎంత బాగా వస్తుందో నాకైతే. స్నానం చేసేటప్పుడు కూడా ఈ తొక్కలు వేసుకొని చేస్తారంటే కదా, వాసన మంచిదండి. చూడండి ఎంత బాగుంది, గంజిలాగా ఉంది. ఇది ఇస్తే మాత్రం చెట్లకు చాలా మంచిది. బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అందుకే పులిసినట్లు అవుతుంది ఈ తొక్కలు అందులో. ఇదైతే ఒక్క లోటకు ఒక 10 లీటర్ల బకెట్లో 1 లోట 2 లోటలు పోసుకున్నామంటే చెట్లకు చాలా బలం చూడండి. వారానికి ఒకసారి ఇచ్చినా చాలు. మనం రోజు ఇచ్చినా కూడా ఏం కాదు, ఎందుకంటే కెమికల్కి ఇట్లా ఏం కాదు కదా, రోజు కూడా ఇవ్వచ్చు. మన ఇంట్లో వేస్టే కదా, ఇది బాగుంటుంది. మీరు కూడా వేస్ట్ పడేయకండి, ఇట్లా ఇచ్చుకోండి. ఉంటాయి కదా చిన్న చిన్నగా ఇట్లా పూల మొక్కలు అవన్నీ ఉంటాయి కదా, అవిటికైనా ఇవ్వాలి, బాగుంటుంది. ఇక్కడ చూడండి దొండ చెట్టు కూడా, ఇగో ఎండాకాలం కాబట్టి దొండ చెట్టు ఎండిపోకుండా ఇట్లా తులసి మొక్కలు పెట్టుకున్నా కదా నేను. ఇవి తీస్తా, ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుంటా. ఎందుకంటే ఇంట్లో నీళ్ళు పోసినా కూడా ఇందులో పోతాయి, దీనికి కూడా ఎండ రాకుండా ఉంటుందని పెట్టినా నేను. చూడండి ఇట్లా కొంచెం గెలిగించుకుంటా, కొంచెం గట్టిగా అవుతుంది కదా అవి పెట్టినందుకు. నాన్న సంతోష్ని ఇక్కడ కూర్చోబెట్టినా చూడండి, పని చేస్తుంటే పిలుస్తుంటాడు. ఆయన పని చేయొద్దు, ఆయన దగ్గర కూర్చోవాలి. ఆయనకు ఉండి నాన్న కొంచెం సేపు ఆగి వస్తున్నా, నీ దగ్గరికే వస్తా. ఇక చూడండి ఇట్లా నువ్వు చేసుకున్నాం కదా, ఈ కొబ్బరి పీసు కూడా చాలా మంచిది వేసుకోవాలి. ఎందుకంటే దీనికి తడి ఉంటుంది. ఎండాకాలం అయితే ఇట్లా వేసుకున్నామంటే దీని తడిని కూడా ఏర్లు పీల్చుకుంటాయి అన్నట్లు. ఇది కూడా ఇట్లా వేసుకోవచ్చు. లోపల కూడా చాలా వేసిన నేను, ఇంక అందుకే దీనివల్లనే మనకు కోకోపీట్ కూడా అవసరం ఉండదు. ఇంకొకటిగా చెట్లు అది ఆకులు ఉంటాయి కదా, ఇవి చూడండి ఇట్లా నలిచినాం అనుకో కోకోపీట్ లాగానే ఉంది చూడండి. ఇంకా కోకోపీట్ మనకి ఎందుకు చెప్పండి, ఇక పైసలు పెట్టి కొనడం ఎందుకు. ఇంకా ఇది చూడు ఇంత మంచిగా ఇట్లా వేసుకున్నాం అంటే అయిపోయి బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇట్లా వేసుకున్నాం కదా, నేనైతే ఫస్ట్ కొంచెమే చిన్న సగం మట్టి పోసుకొని పెట్టుకున్నా. ఇట్లనే కొంచెం 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 వేసుకుంటే ఇంతవరకు వచ్చింది చూడండి. ఇంకొకసారి ఇప్పుడు వేసుకున్నా అంటే నిండిపోతుంది. ఇక ఇది చూడండి ఇట్లా వేసుకుంటున్నా. ఇది కట్టే అండి, దానికి సపోర్ట్ పెట్టినా నేను. చెట్టే అంత లాము ఉంది అనుకున్నారు, చెట్టు అయితే ఈడ ఉంది. ఇక చూడండి చెట్టు ఈడ ఉంది, ఇక్కడ ఒక కట్టే ఇక్కడ ఒక కట్టే సపోర్ట్ పెట్టిన. చూడండి ఐడియా వస్తుంది చూడండి, బాగుంది. గులాబీ చెట్లకు వేస్తే మాత్రం పువ్వులు ఎంత బాగా పూస్తావో నేను చూపిస్తా. ఆ చెట్లకు కూడా మస్తు మొగ్గలు పట్టినాయి. ఇంకొక ఇది వేసుకున్నాం కదా, ఇప్పుడు మట్టి వేసుకుందాము. అంతేనండి, పెద్ద కష్టం ఏం కాదు. చూడండి ఒక బకెట్లో ఒక రోజు అది బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు వేసి అందులో మనం వాడుకున్న ఈ పండ్ల తొక్కలు, కూరగాయల మొక్కలు తొక్కలు వేసినామంటే మనకు మంచి లిక్విడ్ తయారైపోతుంది చెట్లకి ఇచ్చుకోవడానికి. చూడండి ఇట్లా వేసినాం కదా, మళ్ళీ ఇవి పెట్టేస్తాయి. ఇంకా నీళ్ళు ఇంట్లో పోసినా కూడా వీటికి వస్తుంది. ఇక్కడ కూడా కొంచెం పోస్తా. ఈ చెట్లకు ఎక్కువ నీళ్ళు కూడా ఇక్కడ వస్తాయి. ఏర్లకు అనేది ఎండ తాకకుండా ఉంటుంది, బాగుంటుంది చెట్టు కూడా. ఇంకొకటి ఎండుటాకులు కూడా వేసుకోవచ్చు, కానీ ఇంకా నేను చెట్లు పెట్టేసిన.
ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఎండాకాలం కదా ఇప్పుడు. ఇక చూడండి కొత్తిమీర అయితే చిన్నగా ఉంది, అది ఎందుకో పెరుగుతలేదు చూడండి. ఎండలు చాలా ఉన్నాయి కదా, నీడకు పెడితే మంచిగా వస్తుంది, కానీ ఇది చూడండి ఎండ మొలిచింది కానీ పెరుగుతలేదు చూడండి, చిన్న చిన్నగానే ఉండిపోతుంది. ఇంత ఎండ అయింది కదా, మనకే మస్తు ఎండ కొడుతుంది, ఇక వీటికి మాత్రం ఏడ తట్టుకుంటా చెప్పండి. ఇక అందుకే పెరుగుతలేదు ఏమనుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి దొండకాయలు చూడండి, మస్తు తెంపుకుంటున్నా కానీ మంచిగా వస్తున్నాయి దొండకాయలు అయితే. ఎందుకంటే మనము లిక్విడ్ ఇస్తున్నాం కదా, కిచెన్ వేస్ట్ ఇస్తున్నాం కదా మంచిగా. ఇంకొకటి కోడిగుడ్ల లిక్విడ్ ఇచ్చినాము. అసలు ఫస్ట్ బాగా ఎండిపోయిందండి, అసలు మస్తు బాధ అనిపించింది నాకైతే. ఇక్కడ చూడండి చిన్న చిన్నగానే ఉన్నాయి చెట్లు, కానీ అంటే ఎక్కువ రోజులు కాలేదు కదా పెట్టి, చిన్నగా ఉన్నాయి కానీ మస్తు కాయలు వస్తున్నాయి. ఇంకొక చెట్టు కూడా ఉంది, చూపిస్తారండి, దాన్ని కూడా వేస్తాయి ఇట్లనే. ఇక్కడ చూడండి ఈ దొండ చెట్టు, ఇది పెద్ద చెట్టు, అది చిన్న చెట్టు. ఇది ఎందుకంటే డ్రమ్ములో పెట్టినా కాబట్టి పెద్ద చెట్టు, ఇది అది బకెట్లో పెట్టినా కాబట్టి చిన్న చెట్టు. ఇది అక్క అది చెల్లి అన్నట్లు. ఇది చూడండి ఇది ఇంతవరకు ఉంది కదా, దీంట్లో కూడా అట్లనే వేసుకోవాలి. ఇక చూడండి ఏమున్నా కూడా నేను పైకి వచ్చేటప్పుడు పట్టుకొచ్చి ఇందులో వేసేస్తాను అట్లు. తోటకూర ఇత్తులు కూడా తయారైపోయినాయి, ఇవి కూడా తీసుకుందాము. చూడండి ఏదైతే మొలుస్తూనే ఉంటాయి మనతో, అన్నీ కలుస్తుంటాయి కదా ఈ విత్తనాలు ఇట్లంగా. ఇక చూడండి శామకూర వచ్చింది చూడండి, ఒకటైతే ఎండిపోయింది. ఇది వర్షాకాలం వస్తే పెద్దగా అవుతుందేమో చెట్టు, కానీ ఇప్పుడైనా మంచిగా అవుతుంది. దీనికి కూడా అది ఇస్తా, పండ్లతో కళ్ళు. చూడండి ప్లేస్ ఇట్లా అనుకుంటే జామకాయ పాడైంది, జామకాయ కూడా ఉంది చూడండి. ఇక వంకాయలు కొంచెం ముదిరిపోయినాయి, వంకాయలు ప్రతి ఒక్కటి మనం పడేసేది ఏం లేకుంటుంది చూడండి. ఇది అక్కడ అన్నీ ఇంకొస్తలేదు, ఇక్కడ మాత్రం వేసుకుంటా, దీని మీద మట్టి వేసుకుంటా. ఇక చూడండి అది ఇట్లనే లేయర్ లేయర్గా మనం వేసుకుంటూ వచ్చినామంటే మనకు మస్తు మట్టి తయారవుతుంది. ఇంకొకటి మనం చెట్టు ఇప్పుడు కొంతమంది చెట్లు పెట్టుకోవాలనుకుంటారు, కానీ ఈ టైంలో పెట్టుకుంటే పాడైతే అనుకుంటారు కదా. మీరు ఈ టైంలో ఏం చేయండి అంటే ఒక బకెటో ఒక డ్రమ్మో పెట్టుకోండి, దానికి చిన్న చిన్నగా రంధ్రాలు చేసుకొని ఫస్ట్ కొంచెము ఇట్లా ఆకులు చెత్త అవన్నీ ఉంటాయి కదా అవి వేసుకోండి అడుగున. అవి వేసుకున్నాక కొంచెం మట్టి వేసుకోండి, మట్టి వేసుకున్నాక మళ్ళీ మనకు కూరగాయల తొక్కలు అవన్నీ వెళ్తాయి కదా, అవన్నీ వెళ్ళినాక అవి కూడా వేసుకోండి. అవి వేసినాక ఒక లేయర్, అవి వేసినాక కొంచెం కొంచెం 2 గుప్పెళ్ళ మట్టి అయినా సరే ఇట్లా వేసి రోజు మీరు అట్లనే వేసుకున్నారంటే మీకు వర్షాకాలం స్టార్ట్ అయ్యే వరకు మస్తు మట్టి తయారవుతుంది. మీరు అప్పుడు మంచిగా మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. ఈ ఐడియా కూడా బాగుంది చూడండి. ఎందుకంటే ఇప్పుడు పెడితే బతకవు కదా, ఎండాకాలం కాబట్టి కొంచెం పెట్టుకొని ఇంక ముందరికి రారు కదా. మనం ఇప్పటి నుంచి మట్టి తయారు చేసుకున్నామంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యే వరకు మనకు మస్తు మట్టి కూడా తయారవుతుంది. మనం ఇప్పటి నుంచే కిచెన్ వేస్ట్ పండ్ల తొక్కలు ఏవి పడేయకుండా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక చూడండి ఇట్లా ఇంత వేసుకున్నా ఇంకొకసారి వేసుకుని వస్తుంది నాకు. ఇంకా ఇదైతే అయిపోయింది నాతో. ఇంకా ఇక చూడండి దొండ చెట్టు చూడండి ఎంత మంచిగా అయింది. ఇది కూడా మంచిగా ఎగురు వస్తుంది. ఇక దొండకాయలు చూడండి మంచిగా వస్తున్నాయి. నేను ఫస్ట్ దొండకాయలు అంటే ఇష్టం ఉండకుంటే కానీ మా చెట్లకు వస్తున్నాయి కాబట్టి తినాలనిపిస్తుంది నాకు మంచిగా. లోపల ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇది దొండ చెట్టు ఎండిపోయింది అనుకున్నారు, దీనికి ఆనందం చెట్టు ఉండే అన్నట్లు. ఆనందకాయ చెట్టు తీసేసిన. ఇక దానికి పురుగు పడుతుంది బాగా, మళ్ళీ దీన్ని పాడు చేసేదేమని దాన్ని తీసేసిన. ఇగో ఇది ఇట్లనే ఉండిపోయింది, ఎందుకంటే ఇది అది ఒకతోనే పాకింది, అందుకోసమని ఇంకా తీయలేదు. ఇక చూడండి మన కోకోపీట్ చూడండి, మనకు ఫ్రీగా వచ్చే కోకోపీట్ చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి. ఇట్లా వేసుకున్నామంటే అయిపోయాయి, ఏది వేస్ట్ పోనీయొద్దు.
ఇక్కడ పచ్చగా ఎంత బాగా ఎగురొస్తుంది చూడండి. ఇట్లా ఇక్కడ చూడండి కాయలు చూడండి. ఇక్కడ కోసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ చూపిద్దామని చూపిస్తున్నా. చూసిండ్రు కదా మా కాకర చెట్లకు, దొండ చెట్లకు కిచెన్ వేస్ట్, పండ్ల తొక్కలు ఎట్లా ఇచ్చుకున్నానో. మీరు కూడా ఇట్లా వేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఎట్లా చేసినామో కామెంట్లు చేయండి. బాయ్. సంతోష్ బాయ్ చెప్పడం మాత్రం మంచిగా వస్తుంది చూడండి. హాయ్ చెప్తాడు, బాయ్ చెప్తాడు తర్వాత. సరేనండి.